పెట్టాను ఎలా పడింది అది భయపేస్తుంది మళ్ళీ. సో నంది హిల్స్కి వెళ్ళాలని వచ్చాను. దగ్గర ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఇక్కడ ఆపేశారు ఎందుకంటే నైట్ 11 అయింది కదా. ఈవినింగ్ 6 వరకే ఉంటుందంట ఓపెనింగ్. ఫ్రెండ్స్ చూసారు కదా మీరు. యాక్చువల్గా మేము 5 కల్లాడికి వచ్చాం. 5కి వస్తే ఇంత లైన్ ఇక్కడ దాకా ఉంది. దగ్గర 400 మీటర్స్ అలా ఉంది క్యూ. సో మీరు ఇంకా ఎర్లీ వస్తే ఫ్రంట్లో ఉంటారు అనమాట. మొత్తం లైన్ ఎలా వెనక్కి లైన్ అలా ఉండిపోయింది. మా వెనకాల కూడా ఇంకా లైన్ పెరిగిపోతుంది. మీరు కానీ ఎర్లీ మనం 6 కదా వెళ్దామని కార్ వేసుకొని నిదానంగా వస్తే మాత్రం ఈ లైన్లో ఎరక్కపోతారు. పైకి వెళ్ళలేరు, ఈవినింగ్ ఎంజాయ్ చేయలేరు. ఓపెన్ చేస్తారు. బట్ కాకపోతే మీరు ఏంటంటే మాత్రం 4 కల్లా ఎక్కడికి వచ్చేలా చూసుకుని కరెక్ట్గా. అప్పుడు ఎడ్జ్లో ఎక్కడ స్టార్టింగ్లో ఉంటారు. తొందరగా పని అయిపోయింది. మేమైనా కొంచెం దగ్గరలోనే ఉన్నాం, మరి దూరం ఏం లేవు. సో మాకే కొంచెం లేట్ అయింది. ఒక పావు గంట లేట్ అవడం వల్ల ఎంతమంది పెరిగిపోయారు. సో మీరైతే నెక్స్ట్ వచ్చినట్టు చూసుకోండి. ఇది వీక్ ఆఫ్లో. వీకెండ్ అయితే మాత్రం ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. ఈ పాటికి మొత్తం పెరిగిపోయేవాళ్ళు. సో అది కూడా అర్థం చేసుకుని కొంచెం త్వరగా ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. సో చూసారు కదా చెక్ పోస్ట్ అయితే వదిలేరు. యాక్చువల్గా 6 అని ఉంది కానీ 5:30కి వదిలేశారు అనమాట. ఇదే చెక్ పోస్ట్. మీరు నైట్ త్వరగా వచ్చినా కానీ ఇక్కడ ఆగాల్సిందే. ఇక్కడ వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ నుంచి ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట మన ఘాట్ సెక్షన్. అలా లైట్లు వెళ్ళా, నేను లైట్లు వేస్తున్నా. ఎర్లీ మార్నింగ్ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ మనకి ఇదే. లేట్ అయితే మాత్రం అక్కడ ఎత్తుకుపోతాం అవసరంగా. ఘాట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఇందాకే స్టార్ట్ అయింది. లేదు ఇంకా ముందు అసలు ముసలి పండుగ. ఇది నార్మల్ రోడ్ స్టార్ట్ అయినట్టే. ఎందుకో ఎక్కేసాం అంటే ఫ్లాట్కి ఎక్కుతుంది. ఇక్కడ ముందుకెళ్తే ఒకసారి హైవే వస్తుంది. ఒకసారి మ్యాప్లో చూడండి ఎలా ఉంది. మొత్తం నా పాము లాక్కుంది మొత్తంగా. అటు ఇటు మిలకలుగా. ఇక్కడ భయం ఏంటంటే హిల్ స్టేషన్స్ ఎక్కేటప్పుడు మనం ముందు కారు బట్టి డిపెండ్ ఉంటుంది మన జీవితం. మనం వెనక్కి వెళ్ళలేము. గ్యాప్ ఇస్తే నాకు అదే అర్థం. ఇంత పెద్ద ఘాటిలో బండ్లు ఒక్కటి ఎక్కలేసి వస్తుంటే నేను పోతుంది చిన్నపిల్లగా. నాకు ఆ చాక్లెటే కావాలన్నట్టు. కాసేపు లేట్గా పోతే ఏమైంది? మనం ఏమన్నా ఓవర్టేక్ చేస్తున్నాం అసలు. ఇంకో పుట్టిద్ది. రెయిన్ స్టార్ట్ అయింది. ఫాగ్ రెయిన్. మొత్తం మేఘాల్లోకి వచ్చాం మనకు తెలిసి. అసలు బయటకు కూడా చూడండి ఎంతమంది వస్తుంది. అసలు ఇంకా వర్షం పడ్డట్టు పడుతుంది. వైపు కూడా వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇల్లు అసలు ఇలా పడుతుంది అన్నమాట. నువ్వు డిపెండ్ అని చెప్పాం. వాడికి వెనక్కి వచ్చి మనం చేసేది ఏం లేదు. సో చూడండి మొత్తం అయిపోయాయి. ఎంట్రీ పాయింట్ అన్నమాట ఇది. ఇంకా చాలా ఫ్రెండ్స్ చూసారు మొత్తం కార్ల పార్కింగ్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇటు పక్క పెట్టుకోవాలి. సో టోకెన్ లైన్ ఎలా ఉందో ఫుల్గా ఉంది. మామూలు కొట్టుకోవట్లేదు అక్కడ. నువ్వు చూడటమే, మనకి ఇలాంటి తెలియదు. ఇంత కూడా క్యాష్ అంటాడు, క్యాష్ లేదంటాడు చూడు. సో చూసారు వెనకాల కౌంటర్ దగ్గర లైన్ ఎంత క్రౌడ్ ఉందో. సో వీళ్ళు మా ఇద్దరికి అండ్ ఒక కార్కి 100 రూపీస్ తీసుకున్నారు. 4 వీలర్కి 2 ఆల్రెడీకి. సో అది టికెట్ కాస్ట్ అయితే అలా ఉంది ఛార్జెస్. సో మనం ఇప్పుడు తీసుకున్న కానీ ఇప్పుడు ఎదురు కనబడుతుంది కదా, అక్కడ లైట్ కనబడి అక్కడ ఎక్కి పైకి వెళ్ళాలి. త్వరగా వెళ్దాం, లేట్ అవుతుంది ఇప్పటికే. మీకు ఏమైనా టాయిలెట్స్ కావాలంటే ఇక్కడే ఉన్నాయి. ఎంట్రన్స్ టాయిలెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు మీరు కావాలంటే టాయిలెట్స్ కూడా.
సో కౌంటర్ కంచి ఎదరకొస్తే ఇలాగే పైకి రూట్ ఉంటుంది వెళ్ళిపోవడం. ఇంకా బండ్లు పైకి వస్తున్నాయి, ఎట్ల నుంచి వస్తున్నాయి? ఎక్కడ వస్తున్నాయి? అయ్యో వాడు చూడండి పార్కింగ్ వ్యూ ఎలా ఉందో. సో మొత్తం పార్కింగ్ వ్యూ అనమాట. సో మన ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది. సబ్స్క్రైబ్ ఆల్ ది పీపుల్. రెండు బాగా పిలుస్తా ఫస్ట్ నుంచి ఇద్దరం కలిసి వచ్చా. సో ఇక్కడ నుంచి ప్లాస్టిక్ బాటిల్ అయితే వెళ్ళలేదు, మధ్యలో ఆపేస్తారు. మీరు ఎవరైనా ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే కింద నుంచి కార్లో పెట్టి తెచ్చుకోండి, లేదంటే గాజు బాటిల్ తెచ్చుకోండి. సో లొకేషన్ చూడు ఎంత బాగుందో, బ్యూటిఫుల్ ఉంది. చూడండి అసలు ఎలా ఉందో, మొత్తం ఫాగి మొత్తం ఫాగ్ ఉంది కదా. ఇంతగా ఫాగ్లో మేము వచ్చాం మొత్తం. ఇంకా మీకు ముందు మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి, చూపిస్తాను. వ్యూ పాయింట్ అయితే హైలైట్ ఉంటుంది. స్టూడెంట్స్ ఇలా నడుచుకుంటూ వస్తే కొంచెం పక్కన మీకు సెల్ఫీ పాయింట్ అయితే ఉంటుంది, ఇక్కడ సెల్ఫీలు తీసుకోవచ్చు. అందరూ బాగా ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. ఇలా నడుచుకుంటూ ముందుకు ఇలా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది. అసలు మీరు వచ్చి ఎంజాయ్ చేయాల్సింది అనమాట ఇది వ్యూ పాయింట్. అసలు మొత్తం ఫాగే. మీకు టైం వచ్చేసరికి 6:30 6 అవుతుంది. 6:10 అవుతుంది. అయినా చూడు ఎలా ఉందో. బాబా క్లైమేట్ అసలు అదృష్టం ఉండాలి. అసలు ఇండియా అంటే ఎవరో నమ్ముతారు ఇది. మీరైతే అసలు మిస్ అవ్వద్దు. కరెక్ట్ టైం జనవరి, డిసెంబర్, సెప్టెంబర్ కాంచి ఓకే. జనవరిలో ఇంకా బాగుంటుంది అనుకుంటా, బ్యూటిఫుల్ ఉంటుంది. నవంబర్ జనవరిలో ఇంకా సూపర్ ఉంటుంది. వర్షం పడేటప్పుడు రావాలి ఇంకా. అసలు హైలైట్ ఉందన్నమాట. చూడండి అసలు ఎలా ఉందో. సో ఇక్కడికైతే డైరెక్ట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా వీక్. మీరు కరెక్ట్గా అదేం ఊరు బావా, చిక్కబల్లాపూర్ వచ్చి ప్లాన్ చేసుకుని దూరం నుంచి వచ్చేవాళ్ళు చిక్కబల్లాపూర్ చూసుకుని, దీనికి దగ్గర ట్రాన్స్పోర్ట్ చిక్కబల్లాపూర్ అనమాట. దగ్గర ఊరు, దీనికి దగ్గర సిటీ. చూడండి ఇది పాత సినిమాలో కోటలోకి వెళ్తాం కదా, రాసి కోటలోకి అలాగుంది సేమ్. అదే మీరు 2 కిలోమీటర్స్ నడిచాం, 2 కిలోమీటర్లు నడిచాం కొండ ఎక్కుదా, అందుకే కొంచెం ఆయాసంగా ఉంది. సో షైన్ బోట్ ఇది. వ్యూ పాయింట్ 19 అంట. ఇక్కడ అన్నీ రాశాడు ఏమేమి ఉన్నాయో. కాటేజెస్ అవి జస్ట్ చూడటానికి అంతే. ఇదన్నీ వ్యూ పాయింట్స్ అనమాట. మొత్తం చూసుకోండి ఎలా ఉన్నాయో. అన్ని నెంబరింగ్ కూడా వేస్తారు, ఒక్క నెంబర్ చోట ఒక్కదని. సో చూడండి వ్యూ పాయింట్ ఎలా ఉందో. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉంది. ఇది ఒక టెంపుల్. సో ఇది టెంపులే. కంపాస్ చూడు మొత్తం ఫాగ్ అలా గాలికి అలా వెళ్తుంది అనమాట. మరి అటు ఇంచుమించు కూడా కనబడుతుంది. చూడండి ఎలా ఉందో. అసలు మొత్తం వాటర్ లాగా ఉంది, ఏం కనపడట్లేదు. సో కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రికార్డ్ చేస్తాను. సన్ వచ్చిన తర్వాత కొంచెం ఏమన్నా మారిద్దేమో. ఫుల్ క్లౌడ్స్, మొత్తం ఫుల్ క్లౌడ్స్ అనమాట. ఏం అర్థం అవుతుంది. చూడండి హైయెస్ట్ పీక్ ఇదే. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వ్యూ పాయింట్. అండ్ మీకు ఇటువైపు టెంపుల్ ఉంటుంది, చూపిస్తాను. ఇదిగో టెంపుల్. ఇటు స్ట్రైట్గా వాష్రూమ్స్ అండ్ మెట్లు ఇలా పైకి ఎక్కితే ఏమైనా తినడానికి అవి ఉంటాయి. నేను అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను. సో వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఫుడ్ అవి ఉంటుంది అనమాట. టైం వచ్చేసరికి 8 అవుతుంది. 8 కూడా బ్యాక్ సైడ్ క్లైమేట్ చూసే ఎలాగుందో. మొత్తం ఫుల్ ఫాగ్ అనమాట. అసలు కొంచెం కూడా ఎండ అయితే రాలేదు. ఇంకా ట్రై చేస్తాం, చూద్దాం. సో మనం ఏమైనా తినాలంటే ఫ్రంట్ ఇలా వెళ్తే సరిపోద్ది. పైన ఉన్నాయి. సో పైన ఏమున్నాయి చూద్దాం. అసలు చూడండి ఇప్పుడు ఫాగ్ ఇంకా 8:30 అవుతుంది, అయినా ఫుల్ పడుతుంది. సో మేము సాదా తిన్నామని వెళ్తున్నాం, ట్రై చేస్తాం ఒకసారి. చూడండి మొత్తం ఎలా ఉందో. సో నేనైతే కాఫీ తీసుకున్నాను. కాఫీ కాస్ట్ వస్తుంది 20 రూపీస్ తీసుకున్నారు. సో టేస్ట్ చేయలేదు, ఇంకా చేస్తాను. సో మెయిన్ వ్యూ పాయింట్ అయితే ఎదురు కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ వ్యూ పాయింట్. సో ఇలా వస్తే ఇది బ్యాక్ సైడ్ టెంపుల్. ఇది అది యోగానందేశ్వర స్వామి టెంపుల్ అంట. కానీ మీరు టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు కావాలంటే. సో వ్యూ పాయింట్ అయితే ఇలా ఉంటుంది. పక్కన షాపులు ఎక్కాలి, అది ఎక్కాలి. అది ఎక్కితే మనకు కనబడుతుంది మెయిన్. అసలు వీకెండ్లో ఇంకా ఒక రేంజ్లో ఉండదు అనుకుంటా. ఇంకా వీక్ ఆఫ్లో ఇలా ఉంటే అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం ఫాగ్.
భయపేస్తుంది మళ్ళీ. బాగా పెద్ద మనుషులు అది అవుతుంది అది. అసలు ఓపెన్ కూడా భలే చేసింది. దాని బాధ నచ్చలేదా? టేస్ట్ నచ్చాయి. స్మెల్ వస్తుంది అది. ఏంది మనిషి దాన్ని తాగుతుంది మరి అంతే. కొంచెం కొంచెం సిప్ చేస్తుందిరా. సిప్ చేస్తుంది. అరే అసలు భలే చెక్ చేసింది బ్యాగ్ కూడా. అప్పుడు దిగాల్సింది. ఆ స్మెల్ చూసి కింద నుంచి అబ్జర్వ్ చేస్తున్నాయి వాళ్ళని. ఇంకోటి వచ్చిందిరా, పెద్ద పిల్లలు వచ్చింది. పెద్దది వచ్చింది. వాళ్ళ బ్యాగ్ కళ్ళి వెళ్తుంది. టార్గెట్ చేసింది వాళ్ళు. లేదు లేదు వదిలేసింది. ఈసారి మన బ్యాగ్ కనపడలేదు ఎవరు చూసి. ఇక్కడికి తినే ఏం తేకూడదని అర్థం. తెచ్చినోడు బలి. కుక్కర్ కాదు, కోతి కోసం. పెద్ద రౌడీ వస్తాయా అక్కడ చూస్తున్నది చూడు. సో టైం ఇప్పుడైతే 7:30 మొత్తం సండే అయితే అవ్వలేదు. మేము వెయిట్ చేస్తున్నాం. మొత్తం ఫాగు అంత ఘోరంగా ఉంది. గాలి అయితే మామూలుగా రావట్లేదు. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది మొత్తం. సో చూసారే కదా కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉన్నాయి. అడిగైతే వెళ్తాం. హార్స్ స్టెప్ వే ఉంది. వర్షం పడుతుంది చూడండి ఒకసారి. ఇది ఫాగ్ వల్ల వర్షం పడుతుంది. మొత్తం చెట్లు మీద పెరుగుకొని అవి నీళ్ళ పడుతున్నాయి. మనం అయితే కిందకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. చూడండి మేము ఎంత హైట్లో ఉన్నామో. సో మీకు కనబడుతుంది కదా, అదే ఊరు పైన మేఘాలు ఇలా వెళ్తున్నాయి. ఇప్పుడిప్పుడే లైట్ ఓపెన్ అవుతున్నాయి అనమాట. ఫాగ్ అంతా పోయి ఇక్కడ నుంచి నేను కింద పడితే ఇంకంతే మర్చిపోవడం. పారాషూట్ వేసుకొని పడాలి కింద పడితే. కిందకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఆర్చ్ స్టెప్స్ ఇవి. సారీ ఆర్చ్ వ్యూ కాదు, ఆర్చ్ స్టెప్స్. కింద పడ్డ జరిగింది అయ్యా. రాయి సరి గుచ్చుకోవాలా అనుకుంటున్నా. సో ఇదైతే ఆర్చ్ స్టెప్స్ ఇవి. లేదు అంత తడిసినాయి కదా, షూకి మట్టేంది. ఇది ఇసుకంది. ఇక్కడ నుంచి యూజ్ ఉండే అద్భుతంగా ఉంది. సో రివర్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే పోలార్ రివర్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇది చూడండి ఒకసారి. ఈ వాటర్ అనేది పడిపోయి రివర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందంట. పోలార్ రివర్ కనిపిస్తుంది కదా నీట్గా. సో ఇది నీలకంఠ బసవన్న టెంపుల్ విగ్రహం. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది నీలకంఠ బసవన్నది విగ్రహం. సో ఇక్కడ మీకు రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే వెబ్సైట్ అక్కడ చూడండి. సో మీకు రూమ్స్ బుకింగ్ కావాలంటే ఇక్కడ ఉంటుంది. దీని వెబ్సైట్ బయట నుంచి చూపిస్తాను. అది చూడండి. ఒక్క రూమ్ ఒక్క కాస్ట్ ఉన్నాయి, కాస్ట్లు కూడా. సో అది నంది హిల్స్ పైన రూమ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకా వ్యూ పాయింట్ చూడటం అయిపోయింది. మేము కింద కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మైకిల్లో ఛార్జింగ్ అయిపోయింది, ఫోన్లో ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయిపోవచ్చింది. సో నేను చెప్పాను కదా, మీరు బెస్ట్ జనవరి అప్పుడు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు బాగా విండ్ ఎక్కువ. సో మేము అనుకున్నట్టు క్లౌడ్స్ పైకి సూర్యుడు అయితే రాలేదు, క్లౌడ్స్ అయితే వెళ్ళిపోయినాయి మొత్తం. అందుకే కొన్ని మంచి మంచి ప్లేస్లు అయితే షూట్ చేసి మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాం.
సో వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో ఇంతే. ఇంక నెక్స్ట్ నేను బెంగళూరు అయితే వెళ్తున్నాను. ఇక దారిలో షూటింగ్ ఏం చేయం, బాగా అలసిపోయి ఉన్నాను ఇప్పటికే. అదే విషయం. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దిస్ ప్రభాకర్. బాయ్ బాయ్. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తాను. సో నంది హిల్స్లో ఎవరు చూపించాను కొన్ని మంచి మంచి హిడెన్ పాయింట్స్ కూడా చూపించాను. సో అయితే తప్పకుండా చూడండి. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మీకు ఎర్లీ మార్నింగ్ చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. సో మన కార్ అయితే అక్కడ ఉంది, ఇంకా అక్కడికి వెళ్తున్నాం. సో ఇంకో విషయం ఏంటంటే మేము కొండపైకి వచ్చేటప్పుడు నైట్ వ్యూ చూపించాం, కానీ మంచిగా కనపడదు నైట్. అందుకని చెప్పేసి దిగేటప్పుడు కొంత షూట్ చేస్తాం కొన్ని చోట్ల. మీకు నచ్చితే చూడండి, మీ అంత ఇంట్రెస్ట్ అయితే స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. కొండ కిందకి ఇంకా సో వ్యూ బాగుంటుంది, చూడండి ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. సో ఇదంతా కార్ పార్కింగ్ స్లాట్ అనమాట. Take the next left onto Nandi Hills main road. ఇవి కాటేసి అనుకున్నావా? పైన ఉన్నాయి. ఈ మహాత్మా గాంధీ నెహ్రూ అన్నచ్చుడు, నెహ్రూ అందులో ఇస్తున్నారు. మహాత్మా గాంధీ నెహ్రూ నీలయ అని ఉంది చూడు అందులో. సో లొకేషన్ చూస్తే ఎంజాయ్ చేయండి. నేనైతే టైం ల్యాప్స్ అయితే పెడతాను అనమాట. టైం ల్యాప్ ఆన్ చేస్తాను.